ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో, ఇరిగేషన్ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత, నది కోర్స్ ఎంత, కోర్స్ ఎంత, దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది, బండ్ రోడ్డు, ఆ బండ్ రోడ్డు ఎంత, ఇవన్నీ చేసేసి ఈరోజు వరకు బండ్ రోడ్ టేకప్ చేయాలి. ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా? మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. బండ్ రోడ్డు ఒక్కటి మిగిలిపోయింది, టెండర్ పిలవాల్సింది. అది ఎందుకు పిలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం. నిన్న కూడా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, కుదరలే నిన్న. ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నామంటే వాళ్ళతో ఇరిగేషన్ నది దానికి ఏం చేయాలో తెలుసు. ఏదైతే పట్టా ల్యాండ్ ఉన్నాయో, నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం. బహుశా వారు ఒకటి అనుకొని ఉంటారు, నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పూలింగ్ అప్పుడు తీసుకున్నాం, ఆడ కడతామని అనుకుని ఉంటారు. బహుశా నాకు తెలిసి అక్కడ కట్టరు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి లేదు. బహుశా ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అందుకని ఈ మధ్య దాన్ని ఆపాం. ఆ రోజు అధికారులు దాని ల్యాండ్ పూలింగ్లు తీసుకుంటే వాళ్ళకి ఈ మధ్య యాక్చువల్గా ఏదైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పామో అది ఇవ్వకుంటే వాళ్ళు ఈ మధ్య అంతా రిప్రజెంటేషన్ చేసి ముఖ్యమంత్రి గారు మాకు చెప్తే ఒకసారి మాట చెప్పాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామని యాక్చువల్గా ఇచ్చేయమని సీఎం గారు చెప్పారు. దాన్ని ఎంతవరకు ఆడుకుంటారు అంతవరకు ఆడుకుంటూ ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టబాకండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు, అది మాకు తెలుసు చాలా క్లియర్గా. నదీ గర్భంలో ఎక్కడ కట్టడంలా, నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు, కోర్టుకు వేయాలా? ఏందండి? ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు సుప్రీంకోర్టు స్పందించాలి. అదే చెప్పేది, దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలు అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడదు తప్పు. అంతేకాకుండా విజయవాడ నుంచి రివర్ బేసిన్కి తేడా తెలుసు అంటారా? అదే తెలుసుకోవాలా. యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. అందుకే అదే చెప్పింది, స్టడీ చేయాలంటండా.